తుని పిచ్చుకల కుటుంబం అడవిలో పిక్నిక్ కదా. తుని పిచ్చుకల కుటుంబంలో నాన్న పిచ్చుక, అమ్మ పిచ్చుక, పెద్ద కుమారుడు, చిన్న కుమార్తె ఉంటారు. ఒకసారి వీరందరూ కలిసి అడవిలో పిక్నిక్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు అందరూ ఉత్సాహంగా వెళ్ళిపోయారు. ఆహారాన్ని తినడానికి సిద్ధం చేస్తుంది అమ్మ పిచ్చుక. అమ్మ పిచ్చుక నాన్న పిచ్చుకతో ఈరోజు ఖచ్చితంగా పిక్నిక్కి వెళ్ళాల్సింది, ఎందుకంటే చాలా రోజులైంది మనం వెళ్ళి అని అంటుంది. దానికి నాన్న పిచ్చుక కూడా సరే అంటాడు. దాంతో చిన్న పిచ్చుక చాలా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇలా వాళ్ళు పిక్నిక్కి బయలుదేరుతారు. అందరూ ఉత్సాహంగా పిక్నిక్కి వెళ్ళి ఆహారాన్ని తిని పాటలు పాడి వీచే చెట్ల మధ్య ఆనందంగా గడిపారు. అప్పటికే సాయంకాలం అయింది, చీకటి పడసాగింది. వారు తిరిగి ఇంటికి వెళ్ళాలనుకునేలోపు ఒక అనుమానాస్పద ఆకారం వారి ముందు ప్రత్యక్షమైంది. అది ఒక దయ్యం. చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకొని భయంకరంగా కనిపించింది. పిచ్చుకలు భయపడి దడదడలాగే సాగాయి. ఆ దయ్యం గట్టిగా హహహహహ అని నవ్వుతూ తన చిన్న కుమారుడు కాకుండా పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిసింది. అంతలో తన తల్లి పిచ్చుక అయ్యో అయ్యో కాపాడండి అని నాన్న పిచ్చుకని పిలుస్తుంది. ఈ లోపల దయ్యం పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ పిచ్చుకను కూడా పొడవసాగింది. చిన్న కుమారుడు తన తెలివితేటలతో దగ్గరున్న ఒక చెట్టుపైకి ఎక్కి అక్కడ నుండి ఒక పెద్ద పచ్చదిండు లాంటిది తెచ్చాడు. ఆ దయ్యంపై వదిలాడు. ఆ దిండు దయ్యం మీద పడడంతో దయ్యం బెదిరిపోయి పరిగెత్తడానికి ప్రయత్నించింది. అయినా ఆ పిచ్చుక ఆ దిండుని దయ్యం మీద వేసింది. ఒక్కసారిగా దయ్యం కింద పడిపోయింది. కుటుంబాన్ని చివరికి తేరుకొని గాయపడిన పెద్ద కుమారుని తీసుకొని ఇంటికి చేరుకుంది కుటుంబం. ఆ సంఘటన తర్వాత తుని పిచ్చుకల కుటుంబం ఎప్పుడు సాయంకాలం తర్వాత అడవికి వెళ్ళ